రైట్. సో ఈరోజు మనం జగిత్యాల జిల్లాలో ఉన్నాము. నిజంగా జగిత్యాల జిల్లాలో ఒక ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఒక దేవాలయాన్ని మీ ముందుకి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరు ఒకసారి విజువల్ చూడొచ్చు. ఇక్కడ సహస్ర వెయ్యి లింగాల దేవాలయం అని చెప్పేసి. నిజంగా ఇక్కడ ఈ దేవస్థానం గురించి ఒక మాటలు చెప్పాలనుకుంటే నిజంగా ఒక గొప్ప విషయం ఉందండి. పెళ్లి కాని వాళ్ళకి ఇక్కడికి వస్తే పెళ్లి జరుగుతూ ఉంది. జాబ్ రాకపోతే ఇక్కడికి వస్తే ఇమ్మీడియట్ గా జాబ్ అయితే వస్తున్నటువంటి తరుణం. సో ఇక్కడ జాబ్ వచ్చినా కూడా పెళ్ళి అయినా కూడా అంటే వాళ్ళ కోరికలు నెరవేర్చిన తర్వాత వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళి ఇక్కడికి స్వయంగా నడక మార్గాన వచ్చి మరొకసారి దేవస్థానాన్ని దర్శించుకుంటా ఉన్నారు. ఇక్కడ స్పెషాలిటీస్ మనం కనుక చూస్తే ఇక్కడ చూడొచ్చు 1000 లింగాలండి. ఇక్కడ భారతదేశంలోనే ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పేసి అనుకోవచ్చు. చాలా పెద్ద పెద్ద లింగాలతోని 1000 లింగాలతోని ఇక్కడ ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి పరిస్థితి. మీరు ఇక్కడ ఒకసారి మీకు విజువల్ చూడొచ్చు. ఇక్కడ హైవే రోడ్ ఇది. ఇది ధర్మపురి వెళ్ళే రోడ్ ఇది. ఇటు సైడ్ చూసుకుంటే ధర్మపురి వెళ్ళే రోడ్డు. అండ్ అట్ ద సేమ్ టైం ఇటు చూసుకుంటే మరలా జగిత్యాల పోయే రోడ్ ఇది. ఇటు సైడ్ జగిత్యాల. ఒక్కసారి మనం గుడి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఒకసారి రండి, అట్లా మెల్లగా రండి. ఒకసారి గుడి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అదంతా చూపియండి క్లియర్గా. కొంచెం దగ్గరికి రండి. ఎస్, ఇక్కడ దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ గారు అలాగే వాళ్ళ సభ్యులు అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఎస్, చైర్మన్ గారు ఒక్కసారి ఇక్కడికి రండి సార్. సార్, అసలు ఈ దేవస్థానం యొక్క విశిష్టలు ఏంటి సార్? నిజంగా ఇక్కడ 1000 లింగాలతోని ఇది ఉంది అంటే అసలు ఏంటి స్పెషాలిటీస్ ఏంటి? సహస్ర నామాలతో సహస్ర లింగాలను ప్రతిష్టాపన చేశాము. అలాగే ఎక్కడలేని విధంగా శివగుడి అంటే కాలభైరవుడు, వీరభద్రుడు మరియు జంట నాగేంద్రుడు, నవగ్రహాలు, ధ్యాన శివుడు, పెద్ద నందీశ్వరుడు, మళ్ళీ లోపలికి వెళ్తే లక్ష్మీనారాయణ జంట, సరస్వతి బ్రహ్మ జంట, పార్వతీ పరమేశ్వరులు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయుడు, ఆంజనేయ స్వామి, సకల దేవతల నిలయము ఇక్కడ ఎందుకంటే శివరాత్రి నాడు ఏ దేవాలయంకి వెళ్ళినా రష్ బాగుంటుంది, అందరు భక్తులు సంతోషపడరు. అదే ఇక్కడ దేవాలయానికి వస్తే 1000 జంటలు అంటే 1000 లింగాలకు 1000 జంటలు కాకుండా ఇంకా మరో 1000 జంటలు 2000 జంటలు కూర్చుండి అభిషేకం చేసుకునే ప్రాతిష్టం ఉన్నది ఇక్కడ. అలాగే రాత్రి బిల్వపత్రం పెట్టాలంటే ఎక్కడైనా సమయానికి పెట్టాలంటే ఒకరు ఇద్దరు ముగ్గురు పెడతారు. అదే ఇక్కడ శివరాత్రి రోజు అయితే ఎటైతే ఒక 10,000 మంది కూడా మనం పత్రి పెట్టే ఛాన్స్ ఉంది ఇక్కడ. ఓకే ఓకే సార్, ఓకే. మనం నడుచుకుంటా చూసుకుంటా మాట్లాడుకుంటా వెళ్దాం. ఓకే, ఇప్పుడు చెప్పుకుంటారు. ఫస్ట్ ఇప్పుడు మనం ఎక్కడికి పోతున్నాం? ఇప్పుడు ధ్యాన శివుని దగ్గరికి వెళ్తున్నామండి. ఆ ధ్యాన శివుడు ధ్యానం చేస్తుంటాడు కనుక మనకి ఎటువంటి కోరికలు ఉన్నా ఏది ఉన్నా కానీ ఆ భగవంతుడికి మొక్కి వెళ్తే ఆటోమేటిక్గా మన కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ భక్తులకు కూడా నిజంగా చెప్పాలంటే అది 1000 నమ్మతుడు వేసిన దేవాలయం కనుక సంకల్పం ఒక 1000 మంది సంకల్పం కదా ఇది. అందుకే కోరికలు చాలా మంది నెరవేరుతున్నాయి. అటు ఒకసారి విజువల్ చూపించండి క్లియర్గా. మేబీ ఎండ కొడుతుంది, విజువల్ క్లారిటీగా రాకపోవచ్చు. అంటే ముంగడికి నవగ్రహాలు ఇప్పుడు చెప్పండి ఎక్కడికి మళ్ళీ? నవగ్రహాలకు వెళ్తే ఎందుకంటే నవగ్రహాలు ఏ దానికైనా నవగ్రహాల పూజ ఉంటుంది. అందుకే నవగ్రహాలు ఏర్పాటు చేశాం. ఈ నవగ్రహాల దగ్గర కూడా ఎక్కడ విధంగా పెద్ద విశాలంగా నవగ్రహాల దేవాలయం కట్టించినాం. ఎందుకంటే నవగ్రహాల పూజలు చేసుకున్నా కానీ భక్తులు వెనకకెళ్ళి తిరగవచ్చు, అటువంటి ఛాన్స్ ఉంది ఇక్కడ. చూడండి ఎంత విశాలంగా ఉందో. ఇక్కడ నవగ్రహాల పూజలు కూడా చాలా బాగా జరుగుతాయి. అయితే ఇక్కడ మనం నవగ్రహ పూజలు చేసుకున్నా కానీ దేవుని దగ్గర భక్తులు ఈ విధంగా పూజ చేసుకుంటే ఇట్లా చుట్టూ కూడా తిరిగే సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం. ఎందుకంటే నవగ్రహాల దోషాలు చాలా మందికి ఉంటాయి. ఇక్కడ అన్ని రాహు పూజ, కేతు పూజ, శని పూజలు బాగా జరుగుతాయి నవగ్రహాల కోసం. ఎందుకంటే ఇంత మంచి దేవాలయం ఇక్కడ విశాలంగా, ఎందుకంటే పూజ చేసుకున్నా కానీ భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రదర్శన చేసుకునే మార్గాన్ని కూడా ఏర్పాటు చేశాం. ఇక్కడ నవగ్రహ పూజలు కూడా బాగానే ఉంటాయి. నవగ్రహాలు ఇవన్నీ. ఈ నవగ్రహాలను కూడా మనం ఎందుకంటే దర్శించుకుంటే 9 ప్రదర్శన చేస్తే కూడా మనకు ఎటువంటి దోషాలు తొలగిపోదని చెప్పి నమ్మకం. చాలామంది ప్రదర్శన చేస్తారు. శని త్రయోదశి మాత్రం చాలామంది వచ్చి శనీశ్వరుడికి నూనె తైలాభిషేకం చేస్తారు. అలాగే సంతానం కాని వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా ఇక్కడ పూజలు చేసుకుంటారు చాలామంది. గ్రహ దోషాలు అనేది చాలామందికి ఉంటాయి. అటువంటిది కూడా ఇక్కడ ఎందుకంటే ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఆ విధంగా తయారు చేసాం దీన్ని. అందుకోసమే నవగ్రహాలు కూడా కంపల్సరీ. ఎందుకంటే ఇక్కడికి వస్తే అందరికి సౌకర్యం కలిగేసాం. ఎందుకంటే ఏది చేసినా భక్తులకు సౌకర్యంగా ఉంటేనే అందరూ వస్తారు, వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతాయి. ఇబ్బంది ఉంటే కూడా మనం మొక్కడం కూడా దర్శనం చేస్తాం కూడా ఇబ్బంది అవుతుంది కనుక అన్ని ఫ్రీగా అన్ని అనుకూలంగా చేయాలని చెప్పి అనుకుని చేశాం. ఇప్పటికీ అది భక్తుల మంది చాలామంది వస్తారు ఇక్కడ, చాలామంది కోరికలు నెరవేరుతున్నాయి. అలాగే నవగ్రహాల తర్వాత జంట నాగేంద్రుడి దగ్గరికి ఇక్కడ నవగ్రహాల నుంచి జంట నాగేంద్రుడు అంటే కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు, నాగ పూజ చేసుకుంటే వాళ్ళకు నాగదోషం ఉన్న వాళ్ళు అందరూ వస్తుంటారు. దీనికి కూడా జంట నాగేంద్రుడు అని తీసుకొచ్చి పెట్టాము. ఎందుకంటే జంట నాగేంద్రుడు అంటే 2 ఉంటాయి కనుక
ఆ దండనాయకుని పూజిస్తే మనకు ఏదైనా అమ్మ అయ్యని పూజించినట్టు. అది కూడా ఇక్కడ అభిషేకాలు చేసుకుంటారు చాలామంది. ఎట్లా నుంచి చూపించుకుంటారండి? చెప్పండి సార్. ఈ దండనాయకుని కూడా అభిషేకాలు అవుతాయి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడికి వస్తే ఏ దేవునికి అభిషేకం కావాలన్నా అన్ని సమకూర్చాం. ఎందుకంటే భక్తుల సౌకర్యమే వెనక్కి రండి సార్. మాకు ఆనందం. ఎందుకంటే భక్తులు వస్తేనే కదా ప్రతి చేసేది, ఏ పని చేసినా భక్తుల కోసమే కనుక ఇక్కడ నాగేంద్రుడిని పూజ చేస్తే కూడా చాలా మందికి సక్సెస్ అవుతున్నాయి కోరికలు. అందుకే ఈ నాగేంద్రుని తర్వాత మళ్ళీ కాలభైరవం దగ్గరికి వెళ్దాం. ఓకే. కాలభైరవం దగ్గరికి వెళ్ళే ముందు ఇక్కడ ఏకబిలం అనే చెట్టు ఉన్నది. ఎక్కడ సార్ అది? ఇది ఏకబిలం చెట్టు. ఇది శివునికి ఇష్టమైన పత్రి ఏకబిలం చెట్టు ఇది. దీన్ని కూడా గుడికి ఎదురుగానే పెట్టేయడం జరిగింది. మళ్ళీ దేవాలయం చుట్టూ కూడా గార్డెన్ ఉన్నది. త్వరలో కళ్యాణ మండపం కడుతున్నాం ఇక్కడ. కళ్యాణ మండపం కడుతూ ఇంకా భక్తులకు సౌకర్యం ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం కాలభైరవం దర్శనం చేసుకునేందుకు వెళ్తున్నామండి. కాలభైరవం కూడా ఎక్కలేని విధంగా ఇప్పుడు ఇక్కడ అష్టమి రోజున చాలా మంది వచ్చి పూజలు చేసుకుంటున్నారు. మరియు గుమ్మడికాయ అంటే కుష్మాండం బలిస్తే బాగుంటుందని చెప్పి చాలా మంది కుష్మాండం బలి కూడా చేస్తున్నారు. ఇక్కడ కాలభైరవ పూజ కూడా ఎటువంటి దోషాలను తొలగిపోతుందని చెప్పి భక్తుల నమ్మకం. అష్టమి తిథి రోజున చాలా మంది భక్తులు విచ్చేసి కాలభైరవుని పూజించుకుంటున్నారు, అభిషేకం చేస్తున్నారు. ఆ కాలభైరవుని అనుగ్రహం అంటే భూత పేత పిశాచాలు ఇటువంటి ఉన్నారు, బాధ తొలగిపోతాయి. అటువంటి ఇది కాలభైరవుడు. దీని తర్వాత వీరభద్రుడు ఉన్నాడు. వీరభద్రునిది కూడా చాలా శ్రేష్టము. అక్కడ కూడా పూజలు అవుతుంటాయి. వీరభద్రుని కూడా ఏది చేస్తే అది బాగుంటుంది. ఓకే. వీరభద్రుని దగ్గరికి వెళ్తున్నాము. చెప్పండి. వీరభద్రుని దర్శనం కూడా చాలా శ్రేష్టం. ఎందుకంటే శివునికి కాలభైరవుడు, వీరభద్రుడు ఇద్దరు ద్వారపాలకులు. ఏ సమస్య ఉన్నా కానీ పరిష్కారం కావాలంటే వీరభద్రుని దానికి కాలభైరవుని దగ్గరికి పరిష్కారం అవుతుంది. ప్రతి సమస్య కూడా ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది. మన వీరభద్రుడు కూడా అభిషేకాలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందికి ఇంటి దేవుడు వీరభద్రుడు, కాలభైరవుడు అటువంటి వాళ్ళ కోసం కూడా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత గణపతి, మహాగణపతి. అక్కడికి వెళ్దాం, గణపతి దగ్గరికి వెళ్దాం. పక్కన ఉంది సార్ ఇది గార్డెన్. దీని పక్కన గార్డెన్ గార్డెన్ ఉంది, పక్కకి ఉన్నాయి 2 సైడ్స్ గార్డెన్ ఉంది. ఇక్కడికి పబ్లిక్ రోజు వస్తుంటారా సార్? రోజు వస్తుంటారు. దేవాలయం ఎంట్రన్స్ మహాగణపతి. ఎంట్రన్స్ లో మహాగణపతి. ఆ గణపతి కూడా ప్రతి నెల సంకష్ట నాడు కూడా అభిషేకాలు చేస్తాం. చాలా మంది వచ్చి భక్తులు చేసుకుంటారు. సంకట చతుర్థి నాడు వచ్చి అభిషేకాలు, అష్టోత్తరాలతో పూజ ఉంటుంది. స్వామివారిని రోజు అందరూ వచ్చి జిల్లెడు పూల దండలు, ఈ దండలు అన్నీ వేస్తుంటారు. ఆ స్వామికి గణపతిని మొక్కుకొని పోతే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయని చెప్పి కూడా మన కాశీ లోపల సిద్ధి గణపతి ఎట్లనో ఇక్కడ శాసలింగ దేవుని ఈ గణపతి దగ్గర చెప్పుకొని పోతుంటారు. చాలామంది కోరికలు కూడా నెరవేరుతున్నాయని చెప్పి భక్తులు మాకు చెప్తుంటారు. ఆ భక్తుల కోసం అన్ని ఇక్కడ ఏదో ప్రతి చేసినాం. ఇది ఎక్కగానే పెద్ద నందీశ్వరుడు ఉంటాడు. ఆ నందీశ్వరుడు పక్క పొంటి ఆ సైడ్ ఈ సైడ్ గార్డెన్ ఉంటుంది. అది కూడా చూద్దాం పండి. సరే, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ చాలా మందికి కోరికలు నెరవేర్చినాయి. తద్వారా వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళి ఇక్కడికి ఖాళీ నడకన వచ్చి మళ్ళీ మరొకసారి సందర్శించుకున్నారని చెప్పేసి ఒక టాక్. వాస్తవమా? ఇందులో క్లారిటీ ఉందా? క్లారిటీ అది పాదయాత్ర జైత్యాల నుంచి కూడా వస్తున్నారు. మేము కూడా ప్రతి సంవత్సరం కూడా పాదయాత్ర, సామిక పాదయాత్ర పెడుతున్నాం. 400 మంది వస్తుంటారు ప్రతి సంవత్సరం. మార్చి నెల శివరాత్రి కంటే అయినాక ఒక నెల తర్వాత పెడతాం. శివరాత్రి తర్వాత పెడతాం పాదయాత్ర. 500 లక్షపేటకి కూడా పాదయాత్ర వచ్చారు. ఒక 4-5 వచ్చారు. అది ఇది ఏంటంటే పాదయాత్ర ప్రతి సంవత్సరం మేము కూడా పెడుతున్నాం. గుడి తరపున సామూహికంగా పాదయాత్ర చేస్తున్నాం. అది మహాశివరాత్రి రోజు చేస్తున్నాం. దానికి కూడా విశిష్ట స్పందన మంచిగా ఉన్నది. చాలామంది 2 సార్లు వేసినాం. ఇది ఈ పాదయాత్ర చేర్చంటూ పాదయాత్ర, సామూహిక పాదయాత్ర 408 కిలోమీటర్ల పైన ఉంటుంది. అదే లక్షపేట 40 కిలోమీటర్స్. అక్కడి నుంచి కూడా 4 భక్తులు వచ్చారు. అంటే వాళ్ళ కోరికలు నెరవేరితేనే వస్తారు కదా. అది అలాగే ఇక్కడ పెద్ద నందీశ్వరుడు. గణపతి దగ్గర గంట కొడితే గణానం ముగుతుంది అన్ని. ఇక్కడ పెద్ద నందీశ్వరుడు. సార్ మీరు చుట్టూ తీయండి సార్. నంది చుట్టూ తిరిగి ఒకసారి. మీరు చెప్తూ ఉండండి. నందీశ్వరుడు ఇక్కడ ఎక్కడ పెద్ద నందీశ్వరుడు. ఎందుకంటే 1000 లింగాలకు చూడాలంటే నందీశ్వరుని చూస్తే 1000 లింగాలు కనబడాలి. ఆ ఉద్దేశంతో పెద్ద నందీశ్వరు పెట్టడం జరిగింది. ఈ నందీశ్వరుని కూడా చూస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇట్లా మనం కొమ్ములకి వెళ్ళి చూడాలి కనుక అన్ని లింగాలు కనబడతాయి. అంటే ఒక్క నందీశ్వరుని వస్తే అన్ని లింగాలు కనబడాలనే ఉద్దేశంగా పెద్ద గణపతి నందీశ్వరుని పెట్టడం జరిగింది. ఈ నందీశ్వరుని కూడా చాలామంది పూజలు చేస్తారు. అలాగే ఈ నందీశ్వరుని పక్క పొంటి ఈ పక్క 2 పక్కల గార్డెన్ కూడా ఉన్నది. ఆ చిన్న భక్తులు భోజనాలు చేస్తుంటారు. ఇక్కడ వంట చేసుకొని తింటారు, కొందరు తెచ్చుకొని తింటారు. అందుకోసమే భోజనాలు కూడా వనభోజనం లాగా చాలామంది వచ్చి చేస్తున్నారు.
నంది ముంగట ఒక తాబేలు కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే శివునికి నంది మధ్యన ఎవరు వెళ్ళకూడదు అని చెప్పి ఒక తాబేలు పెట్టడం జరిగింది. ఇక్కడ నందీశ్వరం కూడా గంట, అంటే ఎందుకు గంట అంటే మనం భగవంతుడికి వచ్చినట్టు తెలవాలనే ఉద్దేశం గంట పెట్టడం జరిగింది. మరి నంది చెవుల లోపల ఏమైనా మనం కోరుకునే విషయం చెప్తే నందీశ్వరుడు కూడా శివునికి చెప్తారని చెప్పి నమ్మకంతో కూడా చాలామంది భక్తులు ఇలా చెవిలో చెప్తుంటారు ఓం నమః శివాయ అని. వారి కోరికలు కూడా దేవుడు వింటాడు. అదే మనం ముంగడికి వెళ్తే ఈ పక్క ఆ పక్క గార్డెన్ ఉంది, అదే ముంగడికి వెళ్తే 1000 లింగాలు మనకు కనిపిస్తుంది. ఒకే చోట 1000 లింగాలకు 2000 జంటలు కూర్చుండి అభిషేకం చేసుకునే సౌకర్యం కనబడుతుంది. చూడండి, మీకు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ సహస్రలింగాలు అనేది ఎట్లుంటుందో. ఒకే వేదిక పైన ఎక్కలేని ప్రతినిత్యం సహస్రలింగాలకు పూజ ఉంటుంది, అభిషేకాలు ఉంటాయి. సహస్రలింగాలకు పూజ అభిషేకం ఉంటుంది. సహస్ర లింగాలకు ప్రతినిత్యం పూజ ఉంటుంది. అలాగే ప్రతి సోమవారం నాడు అన్నపూజ జరుగుతుంది ఇక్కడ. అలాగే ప్రతి మహాశివరాత్రి నాడు 1000 లింగాలకు స్పెషల్ పూజలు. ఒకరోజు లడ్డూలతోటి జరిగింది, ఒకరోజు పూలదండలతోటి, ఒకసారి భస్మాభిషేకం, ఒకసారి గంధాభిషేకం, ఒకసారి చెరుకు రసంతో, ఇలా రకరకాలుగా 1000 లింగాలకు చేస్తూ జరుగుతుంది. అలాగే ఇక్కడ భక్తుల కోరికలు నెరవేరిన వాళ్ళందరూ కూడా 1000 లింగాలకు 1000 కొబ్బరికాయలు, 1000 దీపాలు, 1000 హారతి కర్పూర బిళ్ళలు, 1000 రకాల పండ్లు, 1000 పూలదండలు. అంటే మనిషికి ఏది కోరుకుందో ఆ కోరిక నెరవేరితే మాత్రం 1000 లింగాలకు అందరూ కలిసి చేస్తున్నారు. 1000 లింగాలకు ఒకే సమయం అన్నపూజ కూడా జరిగింది. అలాగే ప్రతి నిత్యం ఇక్కడ 1000 లింగాల గుడి లోపల ఏదో రకంగా వచ్చినారు. చుట్టూ కూడా నల్లాలు పెట్టడం జరిగింది. ఆ నల్లాలకు కూడా నీళ్లు పోస్తుంటారు. ఎందుకంటే బాకెట్లు చెంబులు అరేంజ్ చేసినాం. ప్రతి వాళ్ళు ఎంతోమంది వచ్చి 1000 లింగాలకు కూడా నీళ్లు పోస్తుంటారు. అలాగే ఇక్కడ ముగ్గులు నెరవేరిన వాళ్ళు కూడా ముఖాల ప్రదక్షిణ చేస్తున్నారు. అలాగే 1000 లింగాలకు ప్రదక్షిణ అంటే దాదాపు 108 ప్రదక్షిణలు చేస్తే 8 గంటల సమయం పడుతున్నది. 8 గంటల సమయం దాదాపు. ఎందుకంటే 1000 లింగాలకు 108 ప్రదక్షిణ అంటే అంత పెద్ద ప్లేసు. ఈ 1000 లింగాల కాడ విశిష్టత ఏంటంటే 2000 జంటలు కూర్చొని కూడా అభిషేకం చేసుకునే సౌకర్యం ఉంది. ఇటు జంట అటు జంట 4 జంటలు ఎట్ ఏ టైం 500 గద్దలున్నాయి. 2000 మంది జంటలు కూడా కూర్చొని అభిషేకం చేసుకునే సౌకర్యం ఉన్నది. అందరికీ టేబుల్ కూడా అరేంజ్ చేశాం. అంటే వీటి ప్రతి గద్దెకి నామాలు ఉంటాయా? ఉన్నాయి నామాలు చూడండి, ఇక్కడ నామం ఉన్నది, వాళ్ళ పేరు వాళ్ళ అన్నీ ఉంటాయి చూడండి. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క లింగం పెట్టడం జరిగింది. అట్లా 1000 నామాలకు 1000 లింగాలు. అట్లా అందరికీ మేము టేబుల్స్ అట్లా అరేంజ్ చేసాం. ఎందుకంటే అందరూ కింద కూర్చుంటారు కదా, పెద్దవాళ్ళకు కుర్చీలు కూడా అరేంజ్ చేసాం. ఎందుకంటే ఎవరైనా కూర్చుండి పూజ చేసుకునేంత ఈ టైంలో అట్లా లేరు. వాళ్ళందరికీ ముఖాల నొప్పులు కాళ్ళ నొప్పులు అంటారు కదా, అందుకే ఆ స్టూల్ కూడా అట్లా అరేంజ్ చేసి కుర్చీలు సామిక పూజలు ఉన్నప్పుడు ఆ విధంగా చేస్తాం. ఇది ఇక్కడ ఉన్న విశిష్టత. ఓకే సార్, ఒక సంవత్సరంలో బాగా భక్తులతోటి రద్దీగా అయ్యే రోజు ఏ రోజు అని చెప్పొచ్చు? శివరాత్రి. అలాగే శివరాత్రి తర్వాత మళ్ళీ కార్తీక మాసం బాగుంటుంది. దాని తర్వాత శ్రావణ మాసం. అలాగే ప్రతి నిత్యం ఉంటారు. కానీ ఈ విశిష్టం ఉన్న రోజులలో చాలా పబ్లిక్ వస్తారు. ఎందుకంటే వేరే ఊర్లో కూడా చాలా మంది వచ్చి పోతుంటారు. ఇక్కడ జరిగేదంటే కోటి భక్తులను కూడా ముట్టించుకుంటారు. లక్షపత్రి కోటి పత్రం కూడా పోసుకుంటున్నారు. 1000 తామర పుష్పాలు కూడా పెడుతున్నారు. ఇక్కడ నిజంగా చెప్పాలంటే అది మేము చెప్పడంగా చూసినాక అర్థమవుతుంది. చాలామంది కోరికలు భక్తులు నెరవేరిన వాళ్ళు వాళ్ళ మనసులో ఏది ఉంటే అది తెచ్చి చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే 1000 తామర పుష్పాలు అంటే మామూలు కాదు. కోటి పత్రి, అలాగే కోటి వత్తులని అట్లా వత్తులు కూడా ముట్టించుకుంటారు. ఎవరికి ఏది ఉన్నా అందరు వచ్చి ఇక్కడ చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు 1000 లింగాలు కడిగి భస్మం అలంకరణ బొట్టు కూడా పెడుతున్నారు. అటువంటి పరిస్థితి ఇక్కడ మనకు ఉన్నది. ఇక్కడ చుట్టూ కూడా నల్లాలు, అవి నల్లాలు చూపెట్టు స్వామి, ఇంకా పేర్లు ఏం చూపెడుతుంది, నల్లాలు చూపెట్టు, లింగాలు చూపెట్టు, లింగాలు అంటే నల్లాలు చూపెట్టు దగ్గరగా నువ్వు అన్ని పక్కన నల్లాలు ఉన్నాయి. అక్కడ నల్లాలు కూడా ఎందుకంటే తిరిగి ఈ సైడ్ నల్లాలు, అటు నల్లాలు, అటు నల్లాలు, 4 పక్కలు కూడా నల్లాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ప్రతిదీ ఇక్కడ అన్ని సౌలత్ మాకు అనుకూలంగా ఏది ఎవరికి ప్రాబ్లం ఉన్నా చెప్పడం జరుగుతుంది. అట్లా ఎందుకంటే భక్తులకు సౌకర్యం ఉంటే చేస్తారు కదా. అన్ని ఇంత పెద్ద విశాలమైన జాగా దూరం నడుచుడు కష్టమైందని చుట్టూ నల్లాలు, బాగిట్లు, చెంబులు కూడా ముంగడ మన బాగిట్లు చెంబులు కూడా కనిపిస్తాయి. అక్కడ ముంగడ కూడా స్టూళ్ళు కూర్చోడు ఉన్నాయి. అట్లా అన్ని పక్కన పెట్టినాం. అలాగే మధ్యలో 108 దీపాల కోసం కూడా ఒకటి దీపాల స్టాండ్ కూడా పెట్టడం జరిగింది. ఆ లింగాల మధ్యన ఇక్కడ శివపంచ చూసుకొని పోదాం. ఈ లింగాలకు ఎందుకంటే అదే లింగాలకు కూడా మొత్తం, ఎందుకంటే ఇటు వాటర్, అటు వాటర్, ఎటు వాటర్, మళ్ళీ స్టూల్స్ ఉన్నాయి కూర్చున్నందుకు, కుర్చీలు కూడా ఉన్నాయి.
మన ముంగడికి వెళ్తే శివ పంచాయతీ ముంగట శివ పంచాయతీ ముంగట శివ పంచాయతీ ఉన్నది. అక్కడ గణపతి, అమ్మవారు, నాగేంద్రుడు, సూర్య భగవానుడు, నందీశ్వరుడు, లింగాలు. అక్కడ శివ పంచాయతీ అంటే అక్కడ మనం స్టార్ట్ చేసుకోండి. అక్కడ ఫస్ట్ లింగం, సెకండ్ లింగం అంటే స్టార్ట్ చూపియండి, అటు మొత్తం చూపియండి. మొదటి లింగం స్టార్ట్. అక్కడ నుంచి సీరియల్ నెంబర్ ప్రకారం వెళ్తుంది లైను. అట్లా 500 గద్దలకు 1000 లింగాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి 1 నెంబర్ స్టార్ట్. చూపిండి 1 నెంబర్ స్టార్ట్. 1 నెంబర్ ఇది సార్. చెప్పండి 1 నెంబర్. ఇది 1 నెంబర్ లింగం. ఓకే. ఇది రెండవది. అది 3, 4, 5, 6, 7, 8 ఇట్లా మొత్తం అట్లా సీరియల్ స్టెప్ బై స్టెప్ అట్లా అన్ని 1000 నామాలకు 1000 లింగాలు అట్లా. అవి ఏంటి సార్ అక్కడ పైన ఉండేటి? రుద్రాక్షమాలలు. సార్ చూపియండి అటు రుద్రాక్షమాలలు చెప్పండి. చూపెట్టు. ఆ రుద్రాక్షమాలలు కూడా భక్తులు మొక్కుకొని వేసారు. 1000 లింగాలకు రుద్రాక్షమాలలు వేసారు. వాటిని అది నీళ్లు పోస్తుంటే కట్ అవుతుందని చెప్పి మీద కట్టడం జరిగింది. ఎందుకంటే రుద్రాక్షాల పైన కట్టడం జరిగింది. 1000 రుద్రాక్షలు, 1000 లింగాలకు 1000 రుద్రాక్ష మాలలు, 108 మాలలు, అంటే 108 రుద్రాక్షకు ఒక మాల, అటువంటి 1000 మాలలు అట్లా భక్తులు మొక్కుకొని వేశారు. అలాగే ఇట్లా ముంగడు పెట్టు అక్కడ దీపాలు ఉండేది. 108 దీపాలు కూడా. దాంట్లో 108 దీపాలు ముట్టించుకుంటారు చాలా మంది భక్తులు. కోరిక నెరవేరిన అంతా 108 దీపాలు ముట్టించుకుంటారు. ఇక్కడ బాగిలు చూపెట్టు, బాగిలు, చెంబులు, ప్లేట్స్ అన్నీ. ఇక్కడ మధ్యాహ్నం కూడా సామిక మంగళహారతి హారతి ఉంటుంది. భక్తులందరూ కూడా ప్లేట్లో దీపెంతలు ఇచ్చి అందరితో సామిక హారతి. మధ్యాహ్నం 12 గంటలకు గణపతి హారతి పాట. ముక్కులు చెల్లించుకున్న వాళ్ళు ముడుపులు కట్టుకుంటారు. ఇట్లా ఈ విధంగా కొబ్బరికాయలు ముడుపు కట్టుకుంటారు. ఇక్కడ మధ్యాహ్నం 12 గంటలకు హారతి, సామూహిక హారతి ఉంటుంది. గణపతి పాట, అమ్మవారి పాట, శివుని పాట. అలాగే 11:30కి ధూపం వేస్తారు. 1000 లింగాలకు, త్రిమూర్తులకు ఇవన్నీ ధూపం వేస్తారు. ఇప్పుడు మనం ఈ 1000 లింగాల నుంచి త్రిమూర్తుల మధ్యకి వెళ్తున్నాము. అన్నదానం ఏమైనా ఉంటుందా సార్? ప్రోగ్రామ్స్ అయినప్పుడే అన్నదానం ఉంటుందండి. వాటప్పుడు పెట్టాం మనం. ఇందులో త్రిమూర్తులు ఎంట్రన్స్ ఇందులో రాగానే త్రిమూర్తులు మరియు గణపతి, ఆంజనేయ స్వామి, దత్తాత్రేయుడు, సుబ్రహ్మణ్య స్వామి వారిని కూడా దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. ఎందుకంటే త్రిమూర్తులు ఎక్కడ లేరు. లక్ష్మీనారాయణ, పార్వతి, సరస్వతి, బ్రహ్మ. అలాగే గణపతి, ఆంజనేయ స్వామి, దత్తాత్రేయుడు, సుబ్రహ్మణ్య స్వామి కూడా. ఎందుకంటే వాళ్ళు ఉండాలంటే అన్ని సర్వం ఇక్కడ ఉన్నట్టే. అందుకోసమే అటువంటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే 3 జంటలు కలిసి ఉన్నది ఎక్కడ లేదు. గణపతి, ఆంజనేయ స్వామి, దత్తాత్రేయుడు, సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీనారాయణ, పార్వతి, పరమేశ్వరుడు, సరస్వతి, బ్రహ్మ. త్రిమూర్తి జంటలు అనేది ఎక్కడ లేదు. బ్రహ్మదేవుని గుడి ఉండదు. పుష్కరు ఆయన మళ్ళా ధరంపులో కూడా ఉంది. ఇప్పుడు జయించాలనే ఎక్కడ లేదు. చాలా మంది తెలియదు ఈ విషయం. సరస్వతి, బ్రహ్మ, లక్ష్మీనారాయణ, పార్వతి అంటే 3 జంటలు ఉన్నాయి. దేవాలయం ఎక్కడ లేదు. ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది కూడా ఎందుకంటే 1000 లింగాలను త్రిమూర్తులు కూడా దర్శించుకునే భాగ్యం కలిగేసినాం. ఎందుకంటే ఆ త్రిమూర్తులు వచ్చిందంటే భక్తులు కూడా వస్తారన్న ఉద్దేశంగా పెట్టడం జరిగింది. ఆ త్రిమూర్తుల్లో కూడా చాలా మంది కోరికలు నెరవేరుతున్నాయి. ఇక్కడ ప్రదర్శనలు చేస్తున్నారు. ఇక్కడ ప్రతి నిత్యం 11:30కు ధూపం వేస్తాం పొగ. తర్వాత 12 గంటలకు సామిక హారతి. అందరు భక్తులు కూడా పాల్గొని ఆరాధిస్తుంటారు సామికంగా. అట్లా ప్రతి నిత్యం చేస్తున్నాం. అన్న పూజలు, అన్ని రకాల కోరికలు నెరవేరిన అందరూ కూడా రకరకాల పూజలు చేస్తున్నారు. ఇక్కడ శివరాత్రి నాడు మాత్రం చాలా సంతోషమైనది. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా భక్తులు వస్తుంటారు. భక్తులకు అభిషేకాలు కానీ, రాత్రి బిల్వపత్రం పెట్టడం కానీ ఇవన్నీ చాలా అదృష్టం. మరి అటువంటి ఛాన్స్ ఇక్కడ ఉన్నది. మరి భక్తులందరూ వచ్చి దర్శించుకుంటే ఆ త్రిమూర్తుల దర్శనం, ఆంజనేయ మన శాస్త్రలింగ అంటే ఒక్క ప్రదర్శన చేస్తే 1000 లింగాల ప్రదర్శన అయితే ఇక్కడ కాదు. త్రిమూర్తుల ప్రదర్శన గణపతి చేస్తాడు కనుక త్రిమూర్తులను పెట్టడం అంటే మనం 1000 లింగాలు ప్లస్ త్రిమూర్తులను దర్శనం ఒక ప్రదర్శన చేస్తే మనకు అన్ని తిరిగి వచ్చిన తీర్థయాత్రలు తిరిగి వచ్చినంత సంతోషంగా ఉన్న ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి భక్తులు, ట్రస్ట్ మెంబర్స్ అందరూ సహకరించి అందరు చేస్తున్నారు. అందరికి కూడా ఆ సహస్ర లింగేశ్వర స్వామి కృప కటాక్షాలు ఎల్లవేళలో ఉండాలని చెప్పి లోక కళ్యాణార్థమే ఈ దేవాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ వచ్చి దర్శించుకోండి, ఆ స్వామివారి అనుగ్రహం పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. బోలో సహస్రలింగేశ్వర భగవానికి జై. సార్ ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వండి. ఇక్కడ దేశంలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ పెద్ద పెద్ద లింగాలతోని 1000 లింగాలు అని చెప్పేసి ఇక్కడ నేను తెలుసుకుని రావడం జరిగింది వరంగల్ నుంచి. వాస్తవానికి ఇంత పెద్ద పెద్ద లింగాలతోని వేరే దేవాలయం లేదా? నాకు తెలిసినంతలో ఇక్కడ లేదు. ఈ రకంగా పూజలు మాత్రం జరిగాయి ఉన్నా కానీ ఈ రకంగా పూజలు జరిగాయి. ప్రతి నిత్యం ఇక్కడ 1000 లింగాల పూజ జరుగుతుంది. అభిషేకం జరుగుతుంది, పూజ జరుగుతుంది. మేము చేయకుండా అయ్యారులు చేస్తుంటారు. అలాగే భక్తులు వచ్చి కూడా 1000 లింగాలకు పోస్తుంటారు. చాలామంది మొక్కుకొని కూడా 1000 లింగాలకు భస్మం, గంధం, కుంకుమ, పుష్పాలు కూడా పెట్టి అలంకరిస్తున్నారు. భక్తుల కోరికలను బట్టి వారు ఏది చేస్తున్నారో అది చేసుకొని వాళ్ళు చేస్తున్నారు. అటువంటి కోరిక ఇక్కడ ఉంటుంది మనకు. అట్లా ఆ విధంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది గుడి. అంటే భక్తులకు ఇక్కడ ఫెసిలిటీస్ అనేది ఇంకా కంప్లీట్గా లేదా? ఉన్నాయి, బాత్రూమ్స్ అన్నీ. కానీ నైట్ కదా, ఇక్కడ చుట్టూ పొలాలు ఉన్నాయి కదా, పాముల భయం ఉంటుంది. అది అదొకటి. ఎందుకంటే ఇంకా రోడ్డు ఇప్పుడు ఊర్లో ఉన్న ఇళ్ళన్నీ రోడ్ సైడ్ వస్తున్నాయి. ఇప్పుడు స్టార్ట్ అయినాయి. వాళ్ళందరూ వస్తే అప్పుడు మనకి బాగా సాల్వ్ అవుతుంది. ఎందుకంటే మనం ఫ్రీ ఉన్నంత మాత్రాన మనం భయపడగా వచ్చిన లేడీస్ భయపడతారు కదా.
బాత్రూమ్స్ దూరం ఉంటాయి, దగ్గర గుడి దగ్గర పెట్టడం కనుక దూరం ఉంటుంది కనుక వెళ్ళాలంటే నైట్లో కష్టం, మళ్ళీ పొలాలు ఉన్నాయి కనుక పాములు అట్లా తిరుగుతుంటాయని చెప్పి ఆ ఉద్దేశంగా చేయడం జరిగింది అట్లా. సరే, ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి గుడిని ఎంతమంది కలిసి కట్టిగా మీరు కట్టించడం జరిగింది? 22 మంది మేము ట్రస్ట్ మెంబర్లం. అలాగే మా కో బ్రదరు అమెరికాలో ఉంటాడు, అతను గంధముక్తేశ్వర్ అని, అతను చాలా పెద్ద దాత, మనకు చాలా అతని బొమ్మను తయారు చేస్తే తను జీవం పోసిండు. మళ్ళీ మన ట్రస్ట్ మెంబర్లు 22 మంది ఉన్నాం కనుక ఆ ట్రస్ట్ మెంబర్లు కూడా అందరు తిరిగి ఈ 1000 లింగాలు జమ చేయడం అంటే చేయించడం, ఆ డొనేషన్లు మేము ఎవరిని కూడా ఫోర్స్ చేయలేదు, స్వయంగా చెప్పడం జరిగింది. ఆన్లైన్ భాగంగా అందరు మెంబర్స్ లింగాలు చేయించారు, అన్ని శాశ్వత పూజలు పెట్టినాం, ఇట్లా పెట్టి చేస్తున్నాం. దీని మెయింటెనెన్స్ కూడా పెద్ద ఖర్చే, అయినా భగవంతుని వల్ల ఏదో రకంగా వాళ్ళు భక్తులు ఇస్తున్నారు, దాన్ని కలిసిపోతున్నది. కానీ ఉండి ఇన్కమ్ ఏంటంటే మనకు ఎందుకు పెరుగుతలే అంటే అన్ని గుళ్ళల్లో ఉండీలు వేస్తే పైసలు మనకు వస్తలేమని చెప్పంటారు. మరి చిన్న గుడి ఇండమెంట్ గుళ్ళు అంటే పెద్ద గుళ్ళు, ఇవి మేము చిన్న కష్టపడి పెట్టిన గుడి కనుక మరి మేము చెప్పలేం కనుక అదే భగవంతుని వల్ల మాత్రం మాకు ఏదో రకంగా డొనేషన్ వస్తుంది. అది ఇక్కడికి దాదాపు పెద్ద ఖర్చు ఇది మాకు. అయినా కానీ ఆ దేవుళ్ళ దయ మంచిగా ఉన్నది. మరి అందరు భక్తుల కోరికలు నెరవేరుతున్నాయి. మరి భక్తులు అయ్యగారులు అందరూ సంతోషపడితే మాకు కూడా సంతోషం, వాళ్ళకు కూడా మంచి ఇన్కమ్ ఉంటుంది, అందరికి మంచిగా కావాలి ఇంకా కోరుకుంటున్నాం. అందుకే ప్రతి వాళ్ళు కూడా మంచిగా ఉండాలి. సర్వే జన సుఖిన బంధు లోకాలి అర్థం మేము చేసాం. ఆ అందరూ మంచిగా ఉంటే అందులో మనం మంచిగా ఉంటాం కనుక ఆ బంధు రోజు అదే ప్రార్థన చేస్తాం, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలని. అది మా కోరిక. ఓకే. ఇప్పుడు మీరు సూటిగా భక్తులతో ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా? ఇక్కడికి వచ్చే భక్తులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, వచ్చి దర్శించుకోమని చెప్తాం మేము. దర్శించుకొని మీరు నమ్మకంతో మొక్కండి, మీ కోరికలు నెరవేరితే దేనికైనా హెల్ప్ చేయాలంటున్నాం. అంతేగాని ఫస్ట్ ఏది అడగడం లేదు. ఎందుకంటే భక్తులు రావాలి ఫస్ట్ గుడికి వస్తే ఇప్పుడు మీరు కూడా నన్ను అడిగారు, ఫోన్లో అడిగితే మీరు రండి చూడండి అన్న. ఎందుకంటే చూస్తే మీకు అర్థమవుతుంది అసలు దేవాలయం అంటే ఏంది. అట్లా మళ్ళీ మీకు ఒక విషయం ఏంటంటే 1000 లింగాల చుట్టూ ప్రదక్షిణ చేస్తే నిజంగా చాలా అవసరం. ఎందుకంటే 1000 లింగాల ప్రదక్షిణ అంటే మామూలుగా దొరకదు. ఎందుకంటే ఎన్ని లింగాలు తిరగాలి, మన ఎన్ని గుళ్ళు తిరుగుతారు కావాలి. అటువంటి ఒక్కొక్క ప్రదర్శన చేస్తే 1000 లింగాల ప్రదర్శన అవుతుంది మనకు, అది ఎంత మహాభాగ్యం. ఇది లింగం అన్నది కూడా వట్టి కాదండి, ప్రతిష్టాపన చేస్తే మనకు కైలాసంలో ముక్తి దొరుకుతుందట. అందుకే ఆయనకు 1000 కుటుంబాలకు లింగాలు ప్రతిష్టాపన చేస్తే ఆ యోగం కలని చెప్పే ఉద్దేశంగా పెట్టడం జరిగింది. అట్లా ఇది 1000 కుటుంబాలు మోక్షాన్ని ఇచ్చినట్టే మేము. అట్లా ఆ విధంగా ఏదైనా 10 మంది మంచి కోరితే అందులో మనం కూడా మంచిగా ఉంటాం అనే ఉద్దేశంతో చేయడం జరిగింది గుడి. సార్, ఎట్ ఏ టైం 2000 జంటతోటి ఎప్పుడైనా జరిగిందా ఈ 10 సంవత్సరాల్లో? 1000 జంటతో జరిగింది. 1000 జంటతో అట్లా 3 సార్లు జరిగింది ఎట్ ఏ టైం. అన్నపూజ కూడా వేసాం ఎట్ ఏ టైం, 1000 లింగాలకు అన్నపూజ కూడా అయింది. అయితే 2000 మందికి మనం చెయ్యొచ్చు కానీ మనకి ఎందుకంటే దాని వాళ్ళ టైంకి వస్తలేరు. ఇప్పుడు ఏమవుతుంటే 1000 జంటలకే ఎవరి టైం బట్టి వాళ్ళ పూజ అనేది ఆగిపోతున్నది, డిస్టర్బెన్స్ అవుతుంది. పూజ డిస్టర్బెన్స్ అని చెప్పి మేము అది బంద్ చేసాం. ఎందుకంటే 10 టైం అంటే 11, 11:30 కూడా రాకపోతే మేము ఎట్లా ఏమైనా వచ్చిన వాళ్ళు కూర్చుంటారు, లేట్ అయిన వాళ్ళకి చెప్పదు వాళ్ళు బాధపడతారు. అటువంటి బాధ ఉండదు అన్న ఉద్దేశంగా మేము లేదు, ఎప్పుడు వస్తే అప్పుడు పూజలు అయ్యాలు ఉండరు, వాళ్ళకి ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ చెప్తుంటారు పూజ అయ్యా. ఎందుకంటే ఏ టైం చేద్దామన్నా కానీ అది వీలైతలేదు, ఎందుకంటే అంతమంది ఒకసారి రావాలంటే కష్టమవుతున్నది కనుక వచ్చింది పూజ చేసుకుంటారు. అయ్యాలు కూడా ఉన్నారు, 4 అయ్యాలు ఉంటారు. ఇప్పుడు ఒక 5 ఉంటారు కానీ ఒక అయ్యారు వెళ్ళిపోయిండు, 4 ఉంటారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కూర్చుని పెట్టి అభిషేకాలు సామిక అభిషేకాలు చేస్తుంటారు. అట్లా సార్, మీరు స్వామి గారు ఇక్కడ ఫెసిలిటీస్ పరంగా అంత ఓకేనా మీకు? అంతా ఓకే ఉన్నదండి, చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా చాలా వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయని చాలా సంతోషపడుతున్నారు. 1000 లింగాలకు 108 ప్రదక్షిణాలు చేస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, 1000 కొబ్బరికాయలు. చాలా సంతోషం అవుతుంది. ఓకే, మీరేం చెప్తారు స్వామి గారు, మీరేం చెప్తారు? ఇక్కడ ప్రతి సోమవారం అన్నపూజ కార్యక్రమం కూడా జరుగుతుంది. మరియు భక్తులకు చాలా చాలా అనుకున్నవి కూడా కోరికలు అవుతాయి. మొన్న ఒకరు వారికి అనుకోకుండా స్వామివారికి మొక్కిపోయారు, వారికి సంతానం కూడా అయింది, కళ్యాణం కూడా అయిపోయింది. వారికి వచ్చి మొన్న 101 కొబ్బరికాయ కొట్టుకొని పోయారు, మళ్ళీ భస్మం కూడా పూసిపోయారు. మరి భస్మాభిషేకం కూడా ఒకరు వచ్చి మొత్తం 1000 లింగాలకు భస్మం కొట్టి వారి కోరికను కూడా నెరవేర్చుకున్నారు. అలాగే 1000 కొబ్బరికాయలు కూడా కొట్టి వాళ్ళ మొక్కును కూడా చెల్లించుకున్నారండి. ఒకసారి మనం భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఎస్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మంచిర్యాలండి. మంచిర్యాల నుంచి. యా, ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ 1000 లింగాల సహస్ర దేవాలయం ఉందని చెప్పేసి మీకు ఎలా తెలుసు? అంటే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు చూస్తున్నాం, బోర్డు చూస్తున్నాం కానీ ఎప్పుడు రాలేదు, చూడాలనిపించి ఫస్ట్ టైం వచ్చాం. ఓకే, ఇక్కడ ఎవరెవరితో వచ్చారు మీరు? మా హస్బెండ్, నేను. ఓకే, ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇక్కడ చూసినటువంటి 1000 లింగాల దేవస్థానం ఇది ప్రత్యక్ష ప్రచారం అనేది మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది చూడడానికి. అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను, అసలు కళ్ళు జాలట్లేదు. ఇంత ఇలా ఉంటుందా అనేసి అసలు ఊహించలేదు నేను. బాగుంది.
ఓకే. ఇక్కడ ఇంకేమన్నా ఫెసిలిటీస్ కావాలని మీకేమైనా ఉందా? ఇంకా అంటే ఫర్దర్‌గా? ఇప్పుడే వచ్చాం కదా, తెలియదు కదా, ఒకసారి చూస్తే తెలుస్తుంది, ఒకసారి తిరిగి చూస్తే. రైట్. సో, ఇక్కడ భక్తులైతే మీరు చెప్పండి సార్. ఓకే. సో, ఇక్కడ భక్తులైతే చెప్తా ఉన్నారు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి. ఇక్కడ మీకేమైనా కోరికలు ఉంటే ఇక్కడికి రావచ్చు. మీ కోరికలన్నీ నేరుగా అవి సకాలంలో తీర్చుకోవచ్చు అనే దిశగా ఇక్కడ భక్తుల మాటల్లో మనం ఇది. నిజంగా ఇక్కడ ఏదో చైర్మన్ గారని చెప్పేసి ఇంకోరు కాకుండా భక్తుల మాటల్లో ఇదైతే ఉన్నటువంటి పరిస్థితి. యెస్, మీరు చెప్పండి. స్పెషల్ కాయిన్సా? అంటే ఏదైనా కోరిక కోరుకొని ఇక్కడికి ఒకసారి రండి. స్పెషల్ కాయిన్స్‌ని ఒకసారి చూపియండి. మీరు ఒకసారి ఇటు రండి మేడం. చెప్పండి, వీటి గురించి చెప్పండి. అంటే మనం ఏదైనా మనసులో కోరిక కోరుకొని ఉండిలో వేస్తే అనుకున్నది నెరవేరుతుంది అన్నమాట. అట్లా చాలా మందికి కోరికలు నెరవేరి వచ్చి వాళ్ళ కోరికలను తీర్చుకుంటున్నారు భక్తులు. అదేంటంటే కోటి బిళ్ళల సంకల్పం ఉన్నది, భక్తులు వేస్తే వాళ్ళ సంకల్పం కూడా అందులో ఉండిపోతుందని మేము పెట్టినాం అన్నమాట. ఓకే. మరి భక్తులు అంటే ఉత్సాహంగా ఉన్నారా? వచ్చి రాగానే ఉత్సాహం అనేది చూపిస్తా ఉన్నారా? చూపిస్తున్నారు. అంటే వాళ్ళకి స్టార్టింగే లింగాలు కనబడడంతో వాళ్ళు అక్కడే ఇక వాటర్ పోసుకోవడం కానీ, ఆ ఫొటోస్ అన్నీ, అంటే ఇక్కడ త్రిమూర్తులను చూడడం కానీ అంతా బాగుంటుంది. వాళ్ళు వచ్చి చాలా సంతోషంగా వెళ్ళిపోతున్నారు చూసి. రైట్. విషయం ఏంటంటే, చెప్పండి. ఈ రాగి బిళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే 1000 లింగాలకు సహస్రనామంతో ఎట్లయితే పెట్టామో ఇది కోటి నామార్చన అంటే కోటి నామం శివ జపం కావాలనే ఉద్దేశంగా పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రతి నిత్యం నలుగురు బ్రాహ్మణులు మధ్యాహ్నం ఆరతి అయిన తర్వాత సామూహికంగా ఆశీర్వాదం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే బ్రాహ్మణులు ఇక్కడ దొరకరు కదా, నలుగురు అయ్యారు కలిసి ఒకసారి సామూహికంగా హారతి ఇవ్వడం, అది ఆశీర్వచనం, అది బాగుంటుంది. ఎందుకంటే ఆశీర్వచనం అంటే ఎవరికైనా ఇంట్రెస్టే కదా, అట్లా ఆశీర్వాదం కూడా నలుగురు ఆశీర్వాదం ఉంటుంది, స్వామికి ఆశీర్వాదం ఉంటుంది. ఇప్పుడు మీరు 8 గంటల టైంలో వచ్చిన కనుక ఇప్పుడు పబ్లిక్ తినే లంచ్ టైం కనుక కొద్దిగా రష్ తక్కువ ఉన్నది, ఎప్పుడు బాగుంటారు అట్లా. ఇది ఇక్కడ మాత్రం చాలా మంది మాత్రం కోరికలు నెరవేరుతున్నాయి. కోటి నామస్మరణ అన్న ఉద్దేశంగా పెట్టడం జరిగింది. అలాగే గుడికి ఇన్కమ్ కావాలంటే కోటి నామస్మరణ అంటే ఆ దేవతల కింద అవన్నీ పోయడం జరుగుతుంది, యంత్రం కింద అవన్నీ పోయడం జరుగుతుంది. అంటే కోటి నామార్చన, సహస్రలింగాలు కోటి నామార్చన అని జపం కావాలనే ఉద్దేశంగా పెట్టడం జరిగింది. అట్లా ఇట్లా ప్రతి విషయం స్పెషలే అది. ఎందుకంటే ఇక్కడ డబ్బుకు కాకుండా మేము చేసేది అందరికీ దర్శనం మంచిగా ఉండాలి, అందరికి మంచి కోరిక నెరవేరాలనే ఉద్దేశంగా పెట్టడం జరిగింది. ఓకే. మేడం గారు, ఇది యాక్చువల్లీ ఇక్కడ రిసిప్ట్లు ఉన్నాయి. అంటే ఎవరికి ఎంత అనేది ఒకసారి చెప్పండి, క్లియర్ ఇవ్వండి. అర్చన ఉంటుంది. అర్చన అర్చనకి ఎంత? 10 రూపాయల టికెట్. ఇంకా నెక్స్ట్ అన్న పూజ ప్రతి మండే రోజు చేస్తాం, 100 రూపాయల టికెట్ ఉంటుంది. అభిషేకము 100 రూపీస్. ఇంకొకటి ఏకాదశ రుద్రాభిషేకం 11 సార్లు ఉంటుంది అభిషేకం, 200 ఉంటుంది. నవగ్రహాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం అన్నీ 200 ఉంటుంది. వ్రతము ఎవరైనా చేయించుకోవాలనుకుంటే 500 ఉంటుంది టికెట్. లింగాల దగ్గర మనము చేయించుకోవాలనుకుంటే ఇది 100 రూపీస్. 100 రూపీస్ అభిషేకం చేస్తారు. అభిషేకం అయ్యగారు కూర్చుండబెట్టి చేపిస్తారు. ఓకే. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా భక్తులకి? అటు చూసుకుంటే చెప్పండి, భక్తులకి, వచ్చే భక్తులకి మీరు ఇచ్చే సూచనలు. ఏం లేదు, అంటే 1000 లింగాలు ఎక్కడ ఉండవు, ఇక్కడికి వచ్చి ఈ 1000 లింగాలను దర్శించుకోవాలని కోరిక అంతే. మీకు యాక్చువల్లీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ వర్క్ ఎట్లా దక్కింది మీకు? మేము ఇదే ఊరు అది, ఇక్కడనే ఇదే గుళ్ళే వాసుమేన్ పనిచేస్తాం. అదే ఇక్కడనే పనిచేస్తాం వాసుమేన్ మేము. ఈ రోజు కాడుగుడు ఈ బొట్టు పెట్టుడు, గంధాలు పెట్టుడు, మేము ఇది చేస్తాం పని ఇక్కడే ఉంటాం. మీ చైర్మన్ గారు మంచిగా ఉంటారా మీతోనే? మంచిగా ఉంటారు మా చైర్మన్ గారు మమ్మల్ని ఏమన్నారు, మంచిగా ఉంటారు, మంచి జీతాలు ఇస్తారు, మంచిగా పని చేస్తాం మేము. అమ్మ మీరు చెప్పండి. అంతే, మా చైర్మన్ మంచోడే. మా జీతాలు అయితే ఒక రోజు అటు ఇటు కాకుండా ఇస్తారు, అటు ఇటు కాకుండా ఒక రోజు 4 రోజులు బంద్ ఉన్నా కానీ కట్టిస్తుండ్రు, అంత మంచిగా ఉంది అయ్యా. ఈయన కూడా మీరేంటి సార్? సేవకుని ఇక్కడ 5గురు ఉన్నాం, 2 ఆడవాళ్ళం 3 మగవాళ్ళం. రోజు లింగాలు కడిగి బొట్టు పెడతాం, సేవ చేసుకుంటాం. మంచిగా వచ్చిన భక్తులు కూడా సంతోషంగా వస్తారు. ఓకే సార్, ఇక్కడ చైర్మన్ గారు, ఇక్కడ మీ సభ్యులతో ఒక్కొక్కరితో ఒక్కొక్క మాట మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎస్ రండి సార్, రండి. ఎస్, మీ పేరు ఒకసారి అది చూసుకుంటే చెప్పండి, దీని గుడి గురించి ఒకసారి చెప్పండి. నా పేరు చంద్రశేఖర్. నేను ఈ దేవాలయంలో ట్రెజరర్ కావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. గత 10 సంవత్సరాల నుండి దినదిన అభివృద్ధిగా చెందుతుంది. ఇది మెయిన్ ఏంటంటే నేషనల్ హైవే 63, అంటే ధర్మపురి కొండగట్టు వెమ్లాడ హైవే, నార్త్ మహారాష్ట్రకి వెళ్ళి కూడా జనాలు రావడం జరుగుతుంది. చాలా వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. అభిషేకాలు, అర్చనలు, అన్న పూజలు, చాలామంది రెగ్యులర్గా వస్తుండ్రు. ఇప్పటికైతే హ్యాపీగా ఉన్నాం. ఎస్, నెక్స్ట్ సార్ మీరు రండి.
సార్ రండి, సార్ రండి తొందరగా. Yes, మీ పేరు అది చూసుకుంటూ మాట్లాడండి. నా పేరు శ్రవణ్ కుమార్ అండి. ఇక్కడ నేను ట్రస్ట్ మెంబర్ని. మా మేనమామ కొడుకైతాడు శ్రీ గంగాధర్ గారు. అసలు నాకు ఇందులో ఎట్లాంటి ఇంట్రెస్ట్ లేదు మొదటి నుంచి, కానీ ఆయన ప్రోద్బలంతో ఇందులో మెంబర్షిప్ తీసుకున్నాను నేను, ట్రస్ట్ మెంబర్గా. ఆయన ఇక్కడ జరిగిన కార్యక్రమాలన్నీ ఫేస్బుక్లో సహస్రలింగ టెంపుల్ పోలాసన ఉంది, అందులో నేను అన్ని మొత్తం సోషల్ మీడియాస్కి ఇక్కడ జరిగే ప్రోగ్రామ్స్ అన్ని అప్లోడ్ చేస్తుంటాను. ఇది ఒక అద్భుతమైన దేవాలయము. ఆయన చాలా అదృష్టవంతుడు. ఆ అదృష్టం మాకు కూడా దక్కింది అనుకోండి. అందరూ వచ్చి దర్శించుకోండి. ఎవరు కూడా డిసప్పాయింట్మెంట్ కారు. మీకు కావాల్సిన కోరికలు ఏదైనా సరే మనసారా మీరు ఇక్కడికి వచ్చి మొక్కండి. కోరికలు నెరవేరిన తర్వాత మీరు మరొకసారి వచ్చి దర్శించుకోండి. సార్ మీరు రండి ఇక్కడికి. ఓం నమ శివాయ. సహస్రలింగాల దేవాలయానికి ఫస్ట్ అవారి కైలాసం చేయించారు. మీ పేరు చెప్పండి. అవారి కైలాసం ఫస్ట్ ఇక్కడ 1000 లింగాలు ప్రతిష్టాపన చేద్దామని మా చైర్మన్ అడిగిండు. మాతో కాదనుకున్నాం, నాతోని మీరు ఉండాలి, మీరు చేయాలంటే మేము కలిసినాం. 1000 లింగాలు అందరి ఐకమత్యంతో చేసినాం. మొత్తం ఈ దేవతామూర్తులు అన్నీ తీసుకొచ్చిన జబల్పూర్కి వెళ్ళి అన్నీ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేసినాం. మంచిగా ఉన్నది. ఏదున్నా మేము అందరం ఐకమత్యంగా ఉన్నాం. బాగుంది. సార్ మీరు రండి సార్. నా పేరు చెవులపల్లి దయాకర్ అని. అది ఇది 1000 లింగాల టెంపుల్. మేము ట్రస్ట్ మెంబర్ అని. ఈ దేవాలయానికి అందరూ రావాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. నా పేరు వెంకటేష్. నేను మొన్న 3 నెలల ఇళ్ళకి వచ్చి నేను నచ్చింది అయితే భక్తులకు బాగా మంచిగా అనిపిస్తుంది. అందరికి కూడా 1000 లింగాలంటే ఇది బ్రహ్మాండం ఉన్నది. ఇట్లాంటి గుడి ఎక్కడ లేదు సార్. ఇది బాగానే ఉంది. వచ్చిన వాళ్ళకు మంచి సౌకర్యం ఉన్నది. అందరికీ బాగానే ఉంది సార్. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు మీ సహస్రలింగాల దేవాలయం గురించి? నాకు ఏం లేదు, సహస్రలింగాలను భక్తులు దర్శించుకోవాలి. దర్శించుకున్న తర్వాత ఆ కళ్యాణం మాకు కాన్సెప్ట్ కూడా కళ్యాణ మండపం ఉంది. అది భక్తులు డొనేషన్ ఇస్తే కళ్యాణ మండపం పూర్తవుతుంది. అది అయితే భక్తుల సౌకర్యం కోసమే కానీ మా కోసం కాదు. దాంట్లో కూడా పెళ్ళి పేదింటి ఆడపిల్లలకు పెళ్లి చేస్తే ఫ్రీ ఇద్దామని ఆలోచన. తర్వాత తక్కువ ధరకి ఇస్తే, ఫంక్షన్లకి ఇస్తే తక్కువ ధరకి ఇస్తే గుడికి ఇన్కమ్ వస్తున్న ఆలోచనతో 2 రకాల ఆలోచనతోటి అది కళ్యాణ మండపం కడుతున్నాం. అది ఒక్కడే మా ధ్యేయం. అది అయితే భక్తుల కోరిక నెరవేరని చెప్పి మేము మొక్కడం. మాకు ఏది లేదు, భక్తులు రావాలి, వాళ్ళ కోరిక నెరవేరాలి. ఎక్కడ ఉన్నా సహస్రలింగ దేవాలయం మేము పోయి వచ్చాము. ఇప్పుడు మీరు ఎట్లా వచ్చిండ్రు అదేవిధంగా భక్తులు చెప్పుకొని రాని చెప్పి మా కోరిక. ఇక్కడ టికెట్ కూడా ఏది అన్ని 100-200 రూపాయలే ఉన్నది. ఒకటి మన సత్యనారాయణ గటువంటి బతాలు తగ్గి 500 రూపాయలు టికెట్. కళ్యాణాలు కూడా శివ కళ్యాణం కూడా చేయించుకుంటున్నారు చాలామంది. దానికి డబ్బులు మేము అడగం, వాళ్ళు ఎన్ని ఇచ్చినా తీసుకుంటాం. ఎందుకంటే డబ్బు ఇంపార్టెంట్ ఇస్తలేను నేను. భక్తులకు వాళ్ళ సంతోషంతో ఏది ఇచ్చినా మాకు అది సంతోషమే. భక్తులు రావాలి, దర్శించుకోవాలి, వాళ్ళకు అన్ని విజయానికి. ఎందుకంటే తీర్థయాత్రలు పోయిన ఎంతోమంది 1000 కుటుంబాలు ఉన్నాయి. అందరి డబ్బులు అదే ఇక్కడ గుడికి వస్తే తీర్థయాత్రలకు ఎంత పుణ్యం కలుగుతుంది. ఎందుకంటే ఎట్ ఏ టైం ఇన్ని లేవు కనుక అన్ని సకల దేవతల నిలయం ఉంది కనుక ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్పి సంకల్పం. అంతే, మాకు వేరే ఏమీ లేదు. అందరు రావాలి, దర్శించుకోవాలి, వాళ్ళ కోరిక నెరవేరాలి. సర్వే జన సుఖినో భవంతు, అంతే మా పద్ధతి. ఓకే, సో ఇది మీరు చూశారు కదా. భక్తులు ఎక్కడున్నా సరే ఇక్కడికి రావచ్చు, జగిత్యాల జిల్లాకి రావచ్చు. మీకుండేటువంటి కోరికలను ఇక్కడ తక్షణమే ఇక్కడ దేవుని ముందు పెట్టవచ్చు. మీరు వాటిని సాఫల్యం దిశగా చేసుకోసన్నట్టుగా ఇక్కడ చైర్మన్ గారి మాటల్లో మనం చూస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ భక్తుల మాటల్లో కూడా మనం నేరుగా ఇందాకనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము. చూస్తున్నాం నేను BBR TV న్యూస్. థ్యాంక్ యూ.